రక్తము చిందించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మీరు చూస్తున్నారు ఈ దృశ్యాన్ని. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన బరువైన శిలువను మోయడానికి కారణము మన అతిక్రమాలు, మన పాపాలు, మన శాపాలు, మన అన్యాయము, అక్రమము, చెడు పనుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి మరణానికి వెళ్ళవలసిన వారు ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణ ములిని విరిచి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి విడుదల కలుగుతుంది. అమ్మా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రేమ నీకు శాంతిని ఇస్తుంది. యేసు ప్రేమ నీకు సమాధానం ఇస్తుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మీరు అనుకోవచ్చు, ఏంటి వీళ్ళందరూ కూడా ఇలా వెళ్తున్నారని. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరి కొరకు, అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. ప్రియులారా, రక్తము చిందించబడకుండా పాపానికి విమోచన లేదు. కాబట్టి ఆ నిత్య పరలోక రాజ్యానికి వాటి వారసులుగా చేయబోతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనగా, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే డబ్బు ధనము రాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే నీకు శాంతి కలుగుతుంది. చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలా మంది దగ్గర ధనం ఉంది, కానీ చాలా మంది దగ్గర లేనిది శాంతి, సమాధానం, నెమ్మది. అందుకే ఆ నిత్య పరలోక రాజ్యానికి వాటి వారసులుగా చేయబోతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనగా, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో మరణాన్ని ములిని విరిచిన దేవుడు, మృత్యుంజయుడైన యేసు ప్రభువారు మరణాన్ని జయించి పాపము నుండి, శాపము నుండి మనిషికి విడుదల కలుగు చేసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని శాంతి, సమాధానాన్ని ఇస్తుందమ్మా. అమ్మా, యేసు ప్రభువారు నీ కొరకే ఈ లోకానికి వచ్చారు. యేసయ్య నీ కొరకే ప్రాణాలు పెట్టాడు. యేసయ్య నీ కొరకే శిలువలో రక్తాన్ని కాల్చి, ఆయన శిలువ రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము ద్వారా. ప్రియులారా, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కృప ద్వారా మరి మనమందరము కూడా నిత్య రాజ్యానికి ఉచితంగా వారసులుగా తీర్చబడుతున్నాం. ఈనాడు మనిషి పాపములో అశాంతితో ఉంటూ మరణాన్ని వెతుక్కుంటున్నాడు.